ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఎవరిని కఠినపరుస్తాడు, ఎవరిని కనికరిస్తాడు? చాలామందికి దేవుని మీద సరైనటువంటి అవగాహన లేక దేవుడు ఒక చెడ్డవాడు, దేవుడు తప్పు చేశాడు, దేవుడు ఇస్తున్నటువంటి తీర్పులు కూడా ఇవి ఒకరి పట్ల దేవుడు అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అని చాలామందికి దేవుని మీద సరైనటువంటి అవగాహన లేక మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అన్యాయస్తుడు కాడు అని ఒకే ఒక మాటలో దేవుడు ఎలాంటి వాడో దేవుడు తేల్చి పడేశాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, మానవుడు అన్యాయస్తుడు. మానవుని ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కావు. దేవుని తీర్పులు మానవ తీర్పులు లాంటివి కావు. అందుకే రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో, రోమపత్రిక 11వ అధ్యాయము 33, ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. దేవుడు తీర్పు, ఆయన ఇచ్చేటటువంటి ఆ జడ్జిమెంటు ఆయన ఇచ్చినప్పుడు నువ్వు శోధించడానికి కూడా కష్టంగా ఉంటుంది. దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దేవుడు మనిషి పట్ల ఆయన తీర్చినటువంటి ఆ తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు అని బైబిల్లో రాయబడింది. అంటే నువ్వు అర్థం చేసుకోవాలనుకున్నా నువ్వు అర్థం చేసుకోలేవు. దేవుని తీర్పు నీకు అర్థం అవడానికి చాలా టైం పడుతుంది. ఈ లోకంలో ఒక మనిషికి తీర్పు ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. లోకంలో ఒక మానవుడు జడ్జి చేసి మనిషికి తీర్పు ఇవ్వడానికి ఎంత టైం పడితే, దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొని రావడానికి, నీకు తీర్పు ఇవ్వడానికి 3 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో కాదు, చాలా సంవత్సరాలు నీపై నిఘా వేసి చివరిగా ఆయన తీర్పిస్తారు. ఆ తీర్పు నీకు అర్థం అవ్వదు. అలాంటి తీర్పులో 2 రకాలైనటువంటి బైబిల్లో కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు మనకు కనిపిస్తాయి. అందులో క్రైస్తవులందరినీ చంపాలని, అదేవిధంగా ఈ మార్గములో ఎవరైతే వెళుతున్నారో ఇలాంటి వాళ్ళందరినీ కూడా హింసించాలి, ఈ మార్గంలో ఉన్న వాళ్ళను చంపాలి అని మరి కంకణం కట్టుకున్నటువంటి ఒక ఆయన, మీ అందరికీ తెలుసు, అపోస్తలుడైనటువంటి పౌలు. అపోస్తలుడైనటువంటి పౌలు స్టెఫెన్ని చంపేటప్పుడు కూడా అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారే ఉన్నారు. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 60 వచనంలో ఒక్కసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 60. స్టెఫెను మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిర్దించినప్పుడు సౌలు అతని చావునకు సమ్మతించెను. భలే చంపారు మీరు, ఈ క్రైస్తవులను చంపాలి,
అంటే పౌలు ఎలాంటి వాడంటే ఉన్నటువంటి ఆ చంపవచ్చు, శిక్షించవచ్చు అని పౌలు గారు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మనం ఆలోచిస్తే, అతను యూదుడు, మరి బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు, నేను ఇశ్రాయేలీయుడిని. ఇలా ఒక ఇశ్రాయేలీలు ఏ విధంగా వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి నిష్ట కలిగి ధర్మశాస్త్రాన్ని నేర్చుకుంటూ యేసుక్రీస్తుకు క్రైస్తవులకు భిన్నంగా ఆయన ప్రవర్తించటం మనం చూస్తున్నాం. అంటే ఈ క్రైస్తవులను హతమార్చాలి, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలి అని మొదటి శతాబ్దంలో ఆలోచించినటువంటి వ్యక్తిగా మనకు పౌలు గారు కనిపిస్తున్నారు. ఇలా క్రైస్తవులను హింసించాలి, చంపాలి అనుకునేటటువంటి ఇతను మరి యేసుక్రీస్తు వారు అతనికి కనిపించటం, మాట్లాడటం, ఆయన్ని మార్చుకోవటం మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయము 1వ వచనం ఒకసారి మనం చూద్దామండి. సౌలు ఇంకను మా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు, హత్య చేయుటయు, తనకు ప్రాణాధారమైనట్టుగా ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్నటువంటి పురుషులను, స్త్రీలను వారిని బంధించి యెరూషలేములోనికి తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలెమ్మని అడిగాను. అంటే అందుకు ప్రయాణం చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పడుట విన్నాడు. అతను, ప్రభువా నీవెవడవు అని అడిగాడు. అంటే క్రైస్తవులను హతమార్చాలని, క్రైస్తవులను చంపాలని, బెదిరించాలని మరి గుర్రం మీద బయలుదేరి వచ్చినటువంటి అతన్ని యేసుక్రీస్తు వారు పట్టుకొని ఆయనతో మాట్లాడి, గో నీవు హింసించుచున్న యేసును నేను అని ఇలా పౌలు గారిని యేసుక్రీస్తు వారు కనిపించి మార్చుకోవటం మనం బైబిల్లో చూస్తున్నాం. అంటే ఇలాంటి మరి క్రైస్తవ్యం మీద వ్యతిరేకిగా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులను దేవుడు మరి యేసు ప్రభు ద్వారా మార్చుకోవటం మనం బైబిల్లో చూస్తున్నాం. ఇలా నేటి కాలంలో దేవుడు మాట్లాడి దేవుడు మార్చుకుంటాడా? ఆలోచించండి. చాలామంది ఏమనుకుంటారంటే, పౌలును మార్చుకున్నట్టుగా నన్ను కూడా మార్చుకుంటాడు, పౌలుకు ఒక దెబ్బ కొట్టినట్టుగా నన్ను కూడా ఒక దెబ్బ కొట్టి దేవుడు మార్చుకుంటాడు. చాలామందికి ఈ వచనాలు చూసే చాలామంది మాట్లాడుకుంటారు, సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు ఈరోజు. ఇగో దేవుడు నన్ను ఇలా మార్చాడు, దేవుడు నన్ను ఇలా మార్చుకున్నాడు, దేవుడు తన సేవకు ఇలా పిలుచుకున్నాడు అని. మొదటి శతాబ్దంలో జరిగినట్టుగా, పౌలు ఎడల జరిగినట్టుగా నీకు కూడా జరుగుతుంది అనుకుంటే ఇది పొరపాటు. ఇది చాలామంది ఆయన పౌలును మార్చినట్టుగా నన్ను కూడా మారుస్తాడు, ఆయనను ఒక దెబ్బ కొట్టి మార్చుకున్నట్టుగా దేవుడు నన్ను కూడా మార్చుకుంటాడు అని, ఇలాగే నన్ను కూడా దేవుడు పలానా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నన్ను పిలుచుకున్నాడు, మార్చుకున్నాడని చెప్తారు. పౌలు గారిని మార్చుకునే విధానం వేరు,
ఆ రోజు అప్పుడు పౌలు గారిని మార్చుకున్నట్లుగా నిన్ను ఈరోజు ఇప్పుడు అలా మార్చుకోడు. ఎందుకంటే మొదటి శతాబ్దములో చూసి నమ్ముతున్నటువంటి కాలము. మొదటి శతాబ్దం అంతా కూడా యేసుక్రీస్తు మాట్లాడే కాలము, పరిశుద్ధాత్మ ప్రేరణతో పిలిచేటటువంటి కాలము. ఆ రోజులు మరి దర్శనాలు ఉన్నాయి. ఆ రోజు దేవుడు మరి ప్రేరణ ఇచ్చి కొన్ని విషయాలు చెప్పటం, ఇదంతా మొదటి శతాబ్దంలో జరిగింది. పౌలును మార్చుకున్నట్టుగా నిన్ను మార్చుకోడు. ఎందుకంటే ఆ రోజు పౌలు చూసి నమ్మాడు, కళ్ళు పోగొట్టుకొని నమ్మాడు. అది పౌలు ఉన్నటువంటి కాలం అది. ఇప్పుడు నిన్ను దేవుడు ఎలా మార్చుకుంటాడు అని బైబిల్లోనికి మనం వెళితే రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. రోమాపత్రిక 17వ అధ్యాయము 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ప్రకటించు వారు వెళ్ళి ప్రకటించినప్పుడు సువార్త సర్వలోకానికి, ఆ వాక్యము నీవు వినుట వలన నీకు విశ్వాసము కలుగును. ఇది మొదటి శతాబ్దము తరువాత ఈ వాక్యం యావత్తు ప్రపంచానికి దేవుడు చెబుతున్నటువంటి విషయం ఇది. వినుట వలన విశ్వాసము కలుగును. దేని వినుట వలన? క్రీస్తును గూర్చిన మాట వలన. క్రీస్తును గూర్చిన మాట ఏంటి? యేసు మరణ సమాధి పునరుద్ధానము. యేసు మరణ సమాధి పునరుద్ధానము, ఈ వాక్యము వినుట వలన నీకు విశ్వాసం కలగాలి. అంటే ఈరోజు యావత్తు ప్రపంచము మార్చాలి అనుకుంటే, విశ్వాసి అవ్వాలి అనుకుంటే, నీకు వినుట వలన మాత్రమే నీకు విశ్వాసం కలగాలి తప్ప, మళ్ళీ దేవుడు నువ్వు బండి మీద వెళ్ళిపోతుండగా బండిలో నుండి నిన్ను పడగొట్టి నీవు హింసించుచున్నావు యేసును అని అనేసి యేసుక్రీస్తు వారు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి మాట్లాడటం, ఇలాంటివి ఈ శతాబ్దంలో ఇక జరగవు. ఇలాగే దేవుడు ఇప్పుడు మార్చుకుంటే ఇంకా మనం ఎందుకు సువార్త ప్రకటించుకోవటం? కనుక ఈరోజు దేవుడు నిన్ను మార్చాలి అంటే నీవు క్రీస్తును గుర్చినటువంటి మాట వినాలి. వినుట వలన నీకు విశ్వాసము కలగాలి. నీకు నీవు నమ్మాలి. నీకు నీవు వాక్యం వినాలి. పౌలు గారిని మార్చుకున్నట్టుగా నిన్ను మార్చుకుంటున్నాడని నువ్వు చెప్పకూడదు. అది మొదటి శతాబ్దము. అది సత్యం పరిపూర్ణం కాలేని కాలము. బైబిల్ అంతా సర్వసత్యము రాయబడని ఆ మొదటి శతాబ్దంలో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, దర్శనాలు, చనిపోయిన వారిని బ్రతికించటం, కుంటి వారిని బాగు చేయడం, మూగవారిని బాగు చేయడం, రోగులను స్వస్థపరచటం, ఆ రోజు చూసి నమ్మేటటువంటి కాలం అది. అలాగ ఆ రోజు మార్చుకున్నట్టుగా దేవుడు నిన్ను ఈ కాలంలో అలాగే మార్చుకోడు. ఇలా నిన్ను మార్చుకోవాలి అనుకుంటే నీకు దేవుడు వాక్యాన్ని వినిపిస్తాడు. పిల్లరా, ఇది మొదటి శతాబ్దంలో పౌలు గారు ఉన్నటువంటి ఆ కాలంలో మరి ఆయన రాసినటువంటి ఒక మంచి స్టేట్మెంట్ మనం చదువుదాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 18వ వచనం ఒక్కసారి చదువుదామండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 18వ వచనము. కావున ఎందుకంటే కొంత జరిగింది కనుక, కావున ఆయన ఎవని కనికరింపగోరునో వానిని కనికరించును. ఎవరిని కనికరింపగోరునో ఎవరిని కనికరింపగోరునో ఎవరిని కనికరిస్తాడు? ఎవరిని కనికరించాలనుకుంటాడో వానిని కనికరిస్తాడట. నెక్స్ట్, ఎవరిని కఠినపరచగోరునో
వాని కఠినపరచును. ఎవరిని కఠినపరచాలి? ఎవరిని కనికరించాలి? ఫరోను కఠినపరచాలా? పౌలును కనికరించాలా? పౌలును కఠినపరచాలా? ఫరోని కనికరించాలా? ఎవరిని ఎప్పుడు ఆయన కనికరించాలి? ఎవరు ఎప్పుడు ఆయన కఠినపరచాలి? ఫరోను కఠినపరిచినటువంటి దేవుడు ఫరోని ఎందుకు కనికరించలేదు? క్రైస్తవులను చంపాలనుకొని స్టెఫెన్ను కూడా చంపినప్పుడు చావుకు సమ్మతించినటువంటి ఈ పౌల్ని యేసుకు మరి దేవుడు ఎందుకు కనికరించాడు? ఇక్కడ చూస్తుంటే పౌలును కనికరించినట్టుంది. క్రైస్తవులను చంపాలనుకునే ఇతన్ని కనికరించాడు. ఇశ్రాయేల్ని బాధపరిచి ఇశ్రాయేల్ని హింసించి బానిసలుగా చేసుకున్నటువంటి మరి ఫరోని దేవుడు కఠినపరిచాడు. ఈ రోమపత్రికలో రాసినటువంటి విషయం మనం బాగా ఆలోచిస్తే దేవుడు ఎవరిని కనికరించాలి? వాళ్ళని కనికరిస్తాడట. అంటే కనికరించేటటువంటి మరి కొంతమంది పట్ల అది జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని కనికరించాలి? దేవుడు నిన్ను కనికరించాడా? పౌలును కనికరించినటువంటి దేవుడు ఆ తర్వాత ఫరోని కఠినపరిచినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కఠినపరుస్తాడా? ఈరోజు నిన్ను ఆయన కనికరిస్తాడా? ఎవరిని కఠినపరచాలి? ఎవరిని కనికరించాలి? అదే మన టైటిల్. దేవుడు ఎవరిని కఠినపరుస్తాడు? ఎవరిని కనికరిస్తాడు? ఫరోను కఠినపరిచినటువంటి దేవుడు నిన్ను కఠినపరచలేదు ఎందుకు? ఫరోను కఠినపరిచిన దేవుడు నిన్నెందుకు కఠినపరచలేదు? పౌలు క్రైస్తవులను చంపాలని ప్రాణాధారంగా అతను బయలుదేరినప్పుడు అలాంటి ఆయన్ని ఎందుకు కనికరించి మార్చుకున్నాడు? ఆయన్ని మార్చుకోవడానికి, ఈయన కఠినపరచడానికి దేవుడు తీర్పు ఒకసారి ఆలోచిస్తే శోధింపనెంతో అసఖ్యము. ఏంటి అసలు దేవుని తీర్పు? ఆయన తీర్పులు ఇలా ఉన్నాయేంటి? ఒకని కఠినపరుస్తున్నాడు, ఒకని కనికరిస్తున్నాడు. ఇశ్రాయేలీల్ని మరి బానిసలుగా చేసుకొని అంత ఘోరంగా వాళ్ళ ఎడల ప్రవర్తించినప్పుడు అతన్ని కఠినపరిచాడు. క్రైస్తవులను చంపాలని క్రైస్తవుల పట్ల ఇలా ఉన్నటువంటి పౌలుని కనికరించాడు. అంటే ఆయన ఇష్టమేనా? ఎవరిని కఠినపరచాలో ఆయన కఠినపరుస్తూ ఉంటాడా? అంటే నన్ను కఠినపరుస్తాడా? నిన్ను కఠినపరుస్తాడా? ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా ఆయన కఠినపరుస్తూ ఉంటాడా? ఇలా మనం ఆలోచిస్తే ఇది ఆలోచించడానికి దేవుని తీర్పులు శోధింపనంతో అసఖ్యములు. వీటిని నువ్వు శోధించటానికి, నువ్వు ఆలోచించడానికి, నువ్వు జడ్జి చేయడానికి నువ్వు చెప్పలేవు. నీకు ఇది అర్థం అవ్వదు. నీకు అర్థం అవ్వాలంటే మళ్ళీ దేవుడు ఆయన ఎందుకు ఇలా కఠినపరుస్తాడో అన్న విషయాలు నీకు చెప్పాలి. ఆయన తలంపులు నువ్వు తెలుసుకోవాలి. నీ తలంపులు దేవుడు ఏదైనా తోటలో చెట్టేసి తప్పు చేశాడు అన్నది నీ తలంపు. ఆయన చెట్టు వేశాడు, ఎందుకు వేశాడో అది ఆయనకు తెలుసు. అది చదువుకుంటున్నటువంటి నీకు అది తెలియకపోవచ్చు. ఈ రోమపత్రికలో ఈ పత్రిక చాలా కష్టంగా ఉంటుంది. ఎవరిని కనికరించాలో నేను వాడిని కనికరిస్తాను, అది నా ఇష్టం అని అంటున్నాడా? నేను ఎవరిని కనికరించాలో నేను వాళ్ళని కనికరిస్తాను, అది నా ఇష్టం. ఈ తీర్పు శోధింపనెంతో అసఖ్యము. నేను ఎవరిని కఠినపరచాలో నేను వాడిని కఠినపరుస్తాను.
ఇదేంటిది? దేవుడు ఎందుకు ఇలా బైబిల్లో రాయించాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే నీకు చాలా సంవత్సరాలు పడుతుంది. చాలా సంవత్సరాలు. బైబిల్ చాలా కష్టం. బైబిల్ అర్థమవుదు. బైబిల్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి పుస్తకాలన్నిటికంటే గొప్ప పుస్తకము. ఇది ఈ విశ్వంలో, ఈ యూనివర్స్లో, ఈ లోకంలో ఒక బ్రహ్మాండమైనటువంటి బుక్ ఇది. విశ్వంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నెన్నో పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో దొరకవు, ఉండవు, ఎవరు సర్వలోకానికి పంపరు. ఇండియాలో ఉన్నది అమెరికాలో ఉండదు, అమెరికాలో ఉన్నది రష్యాలో ఉండదు, రష్యాలో ఉన్నది ఆస్ట్రేలియాలో ఉండదు. ప్రపంచంలో కొన్ని పుస్తకాలు కొన్ని ప్రాంతాలలో ఉండవు. కానీ బైబిల్ ఇది ఇంటర్నేషనల్, యూనివర్స్. ఈ విశ్వం అంతా, ఈ భూమి అంతా నిండిపోయి ఉంది. అమెరికాలోనా ఎల్లు బైబిల్ ఉంటుంది, రష్యాలోనా బైబిల్ ఉంటుంది, జపాన్లోనా బైబిల్ ఉంటుంది, ఇండియాలోనా బైబిల్ ఉంటుంది. ప్రపంచంలో బైబిల్ లేని దేశం ఏముంది? మీ దగ్గర ఉన్నటువంటి చదువుకున్నటువంటి పుస్తకాలు ఉన్నాయి చూసారండి, అవి యూనివర్సిటీస్ అయినా ఆ పుస్తకాలు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అది మీ దగ్గరే ఉంటాయి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సిలబస్ మారిపోతూ ఉంటుంది. కానీ యావత్తు ప్రపంచానికి, యూనివర్స్కి ఒకే ఒక సిలబస్, అది బైబిల్. అది బైబిల్. ఈ ప్రపంచంలో యూనివర్సిటీసే పుట్టకముందు యూనివర్స్లో ఉన్నది బైబిల్. యావత్తు అన్ని దేశాలలోనికి ప్రాకిపోయినది బైబిల్. ఈ బైబిల్ ఇది అర్థం చేసుకోవాలంటే అన్ని పుస్తకాల లాంటి పుస్తకం కాదు ఇది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఎవరిని కఠినపరుస్తాడు? దేవుడు ఎవరిని కనికరిస్తాడు? ఎందుకు కఠినపరుస్తాడు? ఎందుకు కనికరిస్తాడు? ఎప్పుడైనా కఠినపరుస్తాడో అని చెప్తున్నాడు. వినండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక. చాలండి. వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక. మళ్ళీ చదువుతాను. దేవుడు వారు తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక. మీకు అర్థమైందా? మీకు ఆ తర్వాత మాటలకు వెళ్ళిపోకండి, ఇందులో అర్థం చేసుకోండి. తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక. ఫరో తన మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయాడు గనుక. రీజన్ రాస్తున్నాడు ఆయన. నేనెందుకు కనికరించానంటే, నేనెందుకు కఠినపరిచానంటే, అతని మనస్సులో దేవుడికి చోటివ్వలేదు గనుక చెప్తున్నాడు ఆయన. దేవుని మాటలు ఇవి. పౌలు గారు చెప్పచ్చు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల, పరిశుద్ధాత్మ చెప్పచ్చు యేసు చెప్పటం వలన, యేసు చెప్పచ్చు తండ్రి అయిన దేవుడు ఈ మాటలు యేసుకు చెప్పటం వలన. ఇదంతా దేవుడి గ్రంథము, ఇదంతా దేవుని పుస్తకము, ఇదంతా దేవుని మనస్సు. దేవుడు అంటున్నాడు, ఎందుకు నేను ఫరోను కఠినపరిచానో తెలుసా? వాడి మైండ్లో అస్సలు నా మీద మనసు లేదు. వాడి మనసులో వాడికి అసలు నేనంటే ఇష్టం లేదు, మనసులో చోటు ఇవ్వలేదు. ఏం చేయలేను? మనసులోనే ఇక లేనప్పుడు
ఇక నమ్మడు అని నాకు తెలిసినప్పుడు, వాడు ఇక చచ్చినంత వరకు ఇక మారడు అని తెలిసినప్పుడు, నన్ను ఎన్ని సూచక్రియలు చేయమంటారో చెప్పండి అని అడుగుతున్నాడు. ఒక సూచక్రియ, వదలడువాడు. రెండో సూచక్రియ, మారడువాడు. మూడో సూచక్రియ, పంపడువాడు. వాడి కొడుకు చచ్చిపోయాడు, అయినా వాడికి అసలు నా శక్తి ఏంటో వాడికి అసలు తెలియటం లేదు అంటే ఆలోచించండి. ఫరో నీకంటే భయంకరమైనటువంటి కఠినుడు అనమాట. ప్రపంచంలో ఎందరో కఠినులు ఉంటారు. ఆ కఠినమైనటువంటి ఆ మనస్సు కూడా మార్చుకునే ఒక రోజు ఉంటుంది. క్రైస్తవ్యాన్ని చంపాలి, ఈ క్రైస్తవులను బెదిరించాలి అని ఇంత కఠినుడైనటువంటి అతను ఆలోచించాడు. ఎప్పుడైతే గుర్రం మీద నుండి పడిపోయాడో అతని మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎవడు ప్రభువా అన్నాడు. ఎవడవు నువ్వు? అది వేరు. నీవు నన్ను హింసించుచున్న యేసును నేనంటే ఈయన అంటున్నాడు, ప్రభువా ప్రభువా ప్రభువా. అబ్బా, ఒప్పేసుకున్నాడు. ఇది దేవుడే, ఇది దేవుడే. కఠినుడైన క్రైస్తవులను చంపాలనుకున్నా మార్పు పొందేటటువంటి మనసు అతనిలో ఉంది. అయితే ఇతన్ని కనికరించాలి. మారాలనుకున్న వ్యక్తిని కనికరించాలి. మనసులో నాకు చోటివ్వని వాడిని కఠినపరచాలి. నేను ఎవరిని ఎప్పుడు కఠినపరుస్తాను, ఎవరిని ఎప్పుడు నేను కనికరిస్తాను, నేను ఎందుకు కనికరిస్తున్నానో, ఎందుకు కఠినపరుస్తున్నానో నా తీర్పులు నువ్వు తెలుసుకోవాలని అనుకుంటే, నేనిచ్చేటటువంటి తీర్పు అన్యాయపు తీర్పు కాదు. నేను ఒక మనిషి పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం కాదు. వాడు తమ మనస్సులో దేవునికి చోటియ్యలేదు. ఎర్ర సముద్రం పాయలైతే విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు అందరూ ఆర్కే బీచ్ పాయలైతే మారిపోరా? చెప్పండి, మార్రా? అయినా మారని అన్నాడు అనుకోండి, ఏం చేయాలి? కళ్ళ ముందే ఎర్ర సముద్రం పాయలైపోతే అందులో ఇశ్రాయేలు దాటిపోయారు. ఫరో అప్పటికే చేతులు ఎత్తేయాలి. ఇక నేను మారిపోతున్నాను, వాళ్ళు నిజముగా దేవుని ప్రజలు, అతను నిజముగా దేవుడు అని అనుకోవాలా? లేదు, ఎవరా మీరు వెళ్ళండి, వాళ్ళను మళ్ళీ పట్టుకోండి. ఈ రథాలన్నీ ఇవన్నీ పరిగెడుతున్నాయి. ఫరో గుర్రాలు, వాడికి అక్కడ గుర్రం ఎక్కాడు, పౌలు కూడా ఇక్కడ గుర్రం ఎక్కాడు. చూడండి, ఇద్దరు గుర్రాలే. చూసారా? అది వేగమే, ఇది వేగమే. ఇద్దరు గుర్రాలు ఎక్కారు. ఆ గుర్రాలు చచ్చాయి. ఈ గుర్రం నుండి పడిపోయినటువంటి వాడు కళ్ళిపోయి 3 రోజుల తర్వాత అంతే, పని అయిపోయింది. పిల్లరా, ఎందుకు అలాంటి వ్యక్తిని దేవుడు కనికరించాడు చెప్పండి? పౌలును కనికరించాలా? స్టెఫెన్ని చంపినందుకు ఏమనుకోవాలి? ఓ మంచి దైవ సేవకుడిని చంపినందుకు ఇతను ఖచ్చితంగా శిక్షించాలి అనుకోవాలి. కానీ ఎందుకు పౌలును కనికరించాడు అంటే అతను మారుతాడు కనుక కనికరించాడు. మీకు ఇంకో సందర్భం కూడా చెప్తాను. సిలువ మీద ఇద్దరు దొంగలే. వాడు దొంగే, వీడు దొంగే. కానీ ఈ దొంగని ఎందుకు కనికరించాడు? ఆ దొంగకి ఎందుకు అసలు పరదేశకు నువ్వు వస్తావని ఎందుకు ఆయనతో చెప్పండి? వాడు కఠినుడు, సిలువ మీద చచ్చిపోతాడని తెలిసినా సరే నమ్మనంత ఫరోకి తమ్ముడు. వీడు సామాన్యుడు కాదు. వీడు సరే, ఆ దొంగ ఎలాంటి దొంగ చెప్పండి? సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఇక ప్రాణాలు పోతాయనుకునేటప్పుడు నమ్మడానికి వాడికేంటి?
నీలే నమ్మేద్దాం అనుకున్నాడా? నో 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 నో. క్రీస్తును దూషించాడు. లూకాసు వార్త 23వ అధ్యాయము 39 చూడండి. వ్రేలాడబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఏంటి ఏం చేశాడు యేసుప్రభు? తిట్టడం ఏంటి? నీకు సిలువ మీద తిట్టడం ఏంటి? సిలువ మీద బూతులేటివే. పోనీ యేసుప్రభు నీకేమో నీ మీద ఏమైనా రాయి ఏమైనా విసిరాడా? నేనేమైనా తిట్టాడా? నేనేమైనా కొట్టాడా? యేసు ప్రభుతో నీకేం సంబంధం ఉంది? ఏం పాత కక్షలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి చెప్పు. యేసు ప్రభువుని తిడుతున్నాడు అట వాడు. అంటే మీకు అర్థమైపోవాలి, లింక్ లేకుండా తిడుతున్నాడు వాడు. వీడికి సంబంధించిన వాడు కాకపోయినా వీడు తిడుతున్నాడు అంటే వీడు ఎలాంటి వాడు? ఫరో టైప్ అన్నమాట. వీడు కఠినుడు. వాడిని కఠినపరిచాడు, ఇతనిని కనికరించాడు. చూడండి, చాలాసార్లు చాలామంది మనం ఇలా మాట్లాడుకున్నాం ఈ విషయాలు. అతనికి ఎందుకు క్షమాపణ ఇవ్వలేదు? అతడు క్షమాపణ పొందటానికి మారు మనస్సు పొందేటటువంటి వ్యక్తి కాడు అతను. ఇక యేసు ప్రభు తిరిగి లేచినా ఇక వాడు నమ్మడు. ప్రియులరా, జీవితంలో ఒక మనిషి ఎదుట ఇన్ని సూచక్రియలు దేవుడు ఎవరికీ చేయలేదండి, ఒక్క ఫరోకే చేశాడండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఎవడైనా మారిపోతాడు, మొదటి దెబ్బకి అయిపోతాడండి. అసలే దెబ్బ ఎవరి దెబ్బ? దేవుడి దెబ్బ ఎలా తగులుతుందండి? ఎలా ఉంటుంది దేవుడి దెబ్బ? అద్దరిపోతుంది దేవుడి దెబ్బ. మనం కొట్టినా ఇంకా పెద్ద ఏముండదు. మన దెబ్బలు చాలా చిన్నవి. దేవుడి దెబ్బలు ఎలా ఉంటుంది? కొడుకే చచ్చిపోయాడంటే ఇంకెంతకంటే పెద్ద దెబ్బ ఏంటి? 10 సూచక్రియలు జరిగిన వాడు నమ్మడంటే ఏంటి? అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారా? 10 సూచక్రియలు కళ్ళ ముందు జరుగుతున్నా నమ్మలేనటువంటి, ఇంత భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఎందుకంటే వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వనొల్లకపోయారు గనుక చెప్తున్నాడు ఆయన. వాడు చోటు ఇవ్వలేదు. మొదటి దశలోనిక 2వ అధ్యాయం 9వ వచనము. మొదటి దశలోనిక 2వ అధ్యాయం 9వ వచనము. అవును సహోదరులారా, 2 దశలోనిక 2:9 సత్య విషయమైన ప్రేమను 2:11. సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. 2 దశలోనిక 2:9 నశించుచున్నవారు పోతున్నారు కదా, నశించిపోతున్నారు కదా. ఈ చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు. వీళ్ళెవరు? పాపమండి, పాపం మంచోడేనండి చచ్చిపోయాడని నువ్వు అంటున్నావు. దేవుడు అంటున్నాడు, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. ఏడు బాబు? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక, మనస్సులో చోటియ్యనొల్లకపోయిరి గనుక. సత్య విషయమైన ప్రేమను అనుభవింపలేకపోయిరి, అవలంబింపకపోయిరి గనుక. ఇదేంటండి? అది గనుకే, ఇది గనుకే. అంటే మీకు ఏమర్థం అవ్వాలి? ఎందుకు కనికరించాడు? గనుక. ఎందుకు కఠినపరిచాడు? గనుక. ఎవరిని దేవుడు కఠినపరుస్తాడు? ఎవరిని దేవుడు కనికరిస్తాడు? సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక. ఈ వాక్యాన్ని, ఈ సత్యాన్ని, ఈ జ్ఞానాన్ని నువ్వు అనుసరింపలేకపోయావు గనుక నువ్వు పోతావు, సంఘంలో ఉండి అవుట్ వెళ్ళిపోతావు.
సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోతే నువ్వేమైపోతావంటే నువ్వేదో మనసులో పెట్టుకొని ఇక చర్చికి రావు, మానేస్తావు. నువ్వు ప్రేమను అర్థం చేసుకోలేదు కనుక నువ్వు పోయావు. నువ్వు పోతే దేవుడు నిన్ను తీసేశాడా? నువ్వు పోతే దేవుడు నిన్ను కఠినపరిచాడా? నువ్వు కఠినపరచబడ్డావు కనుక దేవుడు నిన్ను కఠినపరిచాడు. నువ్వు ప్రేమను అర్థం చేసుకోలేకపోయావు కనుక నువ్వు ఇలాగైపోయావు. బైబిల్ బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు సత్యాన్ని అవలంబింపకపోయావు, అర్థం చేసుకోలేకపోయావు. ఇది నీ తప్పు, ఇది నీ తప్పు. ప్రియులారా, ఫరోను కఠినపరిచాడు, ఫరోను కఠినపరిచాడు, ఫరోను కఠినపరిచాడు. ఫరోను కఠినపరిచాడా? వాడు కఠినుడా? వాడు కఠినుడు. వాడి మనసులో ఇక వాడు చచ్చిపోయినంత వరకు ఇక దేవుణ్ణి నమ్మడు కనుక వాడిని కఠినపరిచాడు. నా గురించి చెప్తాను, నన్ను దేవుడు కనికరించాడు. మారుతాను గనుక నన్ను కనికరించాడు. నువ్వు రాసుకో నీ బైబిల్లోని నీ పుస్తకం మీద, దేవుడు నన్ను కనికరించాడు. అందుకే నువ్వు నీ మనస్సును బట్టి, దేవుని మీద చూపించిన నమ్మకాన్ని బట్టి నువ్వు నమ్మావు, అందుకే నిన్ను కనికరించాడు. నువ్వు పాపివే, నువ్వు మంచివాడివి కావు, నువ్వు చాలా చెడ్డవాడివే, నువ్వు క్రూరుడివే, నీవు కఠినుడివే, నువ్వు రకరకాలైనటువంటి చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి వాడివే. కానీ ఎక్కడో ఒక దగ్గర నీకు ప్రభువా అనే ఒక నమ్మకం, దేవుణ్ణి నమ్మాలనుకునే ఒక నమ్మకం. నీవు ఎలాంటి మత ఛాందసవాదివి అయినా దేవుడు అంటూ ఒకవేళ నిజదేవుడు ఎవరో గుర్తించగలిగితే నువ్వు నమ్ముతావు అన్న పరిస్థితిని బట్టే ఆయన నిన్ను కనికరించాడు. ఆయన నిన్ను కనికరించాడు. మనం అనుకోవాలి, దేవుడు నన్ను కనికరించాడు. అందుకే నేను ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాను. దేవుడు నన్ను కనికరించాడు, అందుకే నేను మారాను. నేను దేవునికి మనసులో చోటిచ్చాను, అందుకే దేవుడు నన్ను కనికరించాడు. అది కనికరించాడు. అయ్యో ఎన్ని తప్పులు చేసినా ఆయన నన్ను క్షమించాడు అంటే ఏమనుకోవాలి? కనికరించాడు. ఎంతోమంది వస్తారు, పోతుంటారు. అప్పుడప్పుడు దేవుడి దగ్గరకు వస్తారు, అప్పుడప్పుడు దేవుడి దగ్గరకు రారు. ఇది నీ మనసులోనే ఉంది. రావాలనుకున్నా, పోవాలనుకున్నా, ఉండాలనుకున్నా, వెళ్ళిపోవాలనుకున్నా, నీ మనస్సులో నువ్వు ఏమి ఇచ్చావు దేవుడికి? మనస్సులో నువ్వు చోటిస్తే ఆ దేవుని దగ్గరకు నువ్వు వచ్చేస్తావు. ఆ దేవుని దగ్గరకు నువ్వు వస్తావు. 2 దశలోనిక 2వ అధ్యాయము 9వ వచనము, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక అయిపోయింది, ఇక మోసపోతున్నా నువ్వు. 2 దశలోనిక 2:4, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాషలు గలవారు అందరూ. 2:11 చూడండి. 2 దశలోనిక 2:11, 2 దశలోనిక 2:11, సత్యమును నమ్మక, సత్యమును నమ్మక. నువ్వు సత్యమును నమ్మలేదు, వాక్యము నమ్మలేదు, యేసును నమ్మలేదు. నువ్వు నా వాక్యమే సత్యము, నేనే సత్యము. సత్యమును నమ్మక. నువ్వు నమ్మలేదు కనుక నిన్ను నేను కఠినపరుస్తున్నాను. నువ్వు నమ్ముతావా? నిన్ను కనికరిస్తాను. నువ్వెంత కఠినుడు అయినా, నువ్వు క్రైస్తవ్యాన్ని అంతం చేయాలని ఒకవేళ నువ్వు అనుకున్నా, 1-2 నువ్వు ఒకవేళ చంపినా, సత్యమును నమ్మే మనసు నీకుందనుకో, నీలాంటి వాడిని కూడా సిలువ మీద దొంగలాగా
అతన్ని కనికరించినట్టుగా దేవుడు నిన్ను కనికరిస్తాడటండి. అంటే ఆలోచించండి, మెయిన్ మన మీద ఉంది, మన మీద ఉంది, మన మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎటువైపు వెళ్తావు? నువ్వెవరిని నమ్ముతావు? నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇదంతా నీ నమ్మకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవునికి నువ్వు చోటిచ్చావా, దేవుడు నిన్ను కనికరిస్తాడు. దేవుని నమ్మాలనే మనసు నీలోనికి వచ్చిందా, నువ్వు చనిపోయే లోపు నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన నీకు వాక్యాన్ని చెప్పి నిన్ను ఆయన పట్టుకుంటాడు. నువ్వు నమ్మవు అని తెలిసినప్పుడు వీడు కఠినుడు, వీడు కఠినుడు. మీరు ఆలోచించండి, మీరు కఠినులా? చెప్పండి. మీరు కఠినులైతే ఇక ప్రార్థనకు రారు. మీరు కఠినులైతే ఈ వాక్యాన్ని వినడానికి రారు. మీరు కఠినులైతే దేవుని నమ్మరు. మీరు కఠినులైతే దేవునికి డబ్బు ఖర్చు పెట్టరు. మీరు కఠినులైతే ఇలా భక్తిగా మీరు ఉండరు. మీ మనసులో దేవునికి చోటిచ్చారు గనక, మీ మనసులో దేవుని నమ్మాలనే ఆలోచన మీ మనసులో ఉంది గనక, మీ మనసును బట్టి దేవుడు నేను ఎవరిని కనికరించాలో వాడిని నేను కనికరిస్తాను. ప్రియులారా, నిజంగా మనల్ని అందరినీ దేవుడు కనికరించాడు. ఆయన కనికరం చొప్పునే దేవుడు ఎవరిని ముందుగా ఎరుగను అంటున్నాడు ఆయన. ఎవరు నాకు ముందుగా ఎరుగను, ఎవరు నమ్ముతారని నాకు తెలుసు, ఎవరు నా మీదగా ఆశ పెట్టుకొని ఉంటారో తెలుసు. ఎవరిని కనికరించాలి, ఎవరిని ముందుగా ఎరగాలి. దేవుడంటే నీకు చాలా ఇష్టం అనుకో, ఆ దేవుడు నిన్ను కనికరిస్తాడు. ఆయన ఎందుకు కఠినపరుస్తాడు? ఉత్తనే కఠినపరుస్తాడా? లేదండి. నువ్వు కఠినుడవైతేనే, నువ్వు నమ్మవని తెలిస్తేనే ఇప్పుడు ఆయన కఠినపరుస్తాడు.